ఆయన ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వాలి. ఆయన ప్రెస్ మీట్ లో కూడా ఎవరు ఈ మాట్లాడలేదు, ఆయన అడగలేదు. ఎవరు నోటికి వచ్చింది, ఎవరి చేతికి వచ్చింది వాళ్ళు రాసుకొచ్చారు. నేను సీఎం బీట్ నాకు అలాట్ చేయగానే విజయవాడలో ఆయన ఎయిర్పోర్ట్ లో వస్తేను ఇక్కడ అప్పుడే కోనేరు రంగారావు గారు చనిపోతే ఆ కార్యక్రమానికి అని వచ్చారనమాట. అప్పుడు ఆయన ఇక్కడ కలిసి అనమాట. కలిసి ఇట్లా మరి నాకు బీట్ చేశారు, అక్కడికి నేను వద్దాం అనుకుంటున్నాను, నా ఫస్ట్ టైం సీఎం బీట్ అంటే మీరు కోఆపరేట్ చేస్తానంటే నేను వస్తాను, లేకపోతే అక్కడికి వచ్చి నేను చేసేది ఏముండదు, మిగతా కూర్చుని రాసుకోవడం తప్పించి అని చెప్పి ఆయనతో మాట్లాడడం. ఆయన కూడా రాసాయి నీలాంటి వాళ్ళు ఉంటే బానే ఉంటుంది, నువ్వు జెన్యున్ గా వెళ్తావు కదా అని అంటాం. అప్పటి నుంచి కూడా నాకు కమ్యూనికేషన్ కూడా ఎట్లా అంటే రోసయ్య గారికి మెసేజ్ ఇస్తే ఆయన రిప్లై ఇస్తారు సీఎం హోదాలో ఉండి కూడా, ఇట్లాంటి కాంట్రవర్షియస్ ఇష్యూస్ వచ్చినప్పుడు. అందువల్ల నాకు ఎప్పుడు ఫ్యాక్టే తప్పించి అన్ఫెయిర్ ఉండేది కాదు, మనము వేరే ఉద్దేశం ఏమి ఉండేది కాదు. స్ట్రైట్ గా మాట్లాడుకున్నాడు. లేదు మాట్లాడాలి ఇంపార్టెంట్ ఉందంటే వెళ్ళి మాట్లాడే చనువు ఉండేది. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినో వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినో ఆఫీసులో పర్సనల్ గా కలిసి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. లేకపోతే నేను మెసేజ్ చేస్తే ఆయన ఫోన్ చేస్తారు, స్పందిస్తారు, సమాధానం ఇదిగో సార్ ఇట్లా ఉంది పరిస్థితి ఏంటి అని అడిగితే ఫెయిర్ గా చెప్పేస్తారు. ఎందుకంటే అనేక సార్లు ఈ ఇష్యూస్ వచ్చినాయి. ఏంది చాలా మంది అప్పుడు జగన్ ని ప్రమోట్ చేయడం కోసం రోసయ్యని కించపరుస్తా చేసిన సందర్భాలు, రోసయ్యకి జగన్ కి మధ్య మీడియా బాగా గొడవ పెట్టింది ఓ రకంగా. అందుకని నాకు అవన్నీ బాగా గుర్తు అనమాట. ఆ టైంలో రెండోసారి ఓదార్పు యాత్రకి, ఇది రెండోసారి